నిర్లక్ష్యం ఇద్దరు యువకుల ప్రాణాలు బలి తీసుకుంది. హెల్మెట్ ధరించకపోవడంతో యువకులు ప్రాణాలు విడిచారు. సికింద్రాబాద్లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. హార్లీ డేవిడ్సన్ స్పోర్ట్స్ బైక్పై మితిమీరిన వేగంతో వెళ్లారు యువకులు. ఎదురుగా వస్తున్న కారుని గమనించకుండా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో స్పాట్లోనే ప్రణయ్ మృతి చెందాడు. బైక్ వెనుక సీట్లో కూర్చున్న అక్షిత్కు కూడా తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియాకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు విడిచాడు. నైట్ డ్యూటీ ముగించుకొని ఉదయం జిమ్కి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ స్పోర్ట్స్ బైక్ ఎవరిదో తమకు కూడా తెలియదు అంటున్నారు ప్రణయ్ తల్లిదండ్రులు. దానిని కంట్రోల్ చేయడం రాకపోవడంతోనే ప్రమాదం జరిగి ఉంటుంది అన్నారు. ప్రణయ్, అక్షిత్ స్నేహితులని ఇటీవలే జిమ్లో జాయిన్ అయ్యారని చెప్పారు. ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. సికింద్రాబాద్లో ఇవాళ ఉదయం తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు చనిపోయిన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు మృతదేహాలు కూడా గాంధీ మార్చురీలో ఉన్నాయి. ఒకరు సంఘటనా స్థలంలోనే చనిపోగా మరొకరు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులను మనం చూస్తున్నాం. వాళ్ళంతా కూడా కన్నీరు పర్యంతం అవుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. మరొక వైపు ప్రణయ్ ఎవరైతే ఉన్నాడో అతను బైక్ నడుపుతూ ఉన్నాడు. అక్షిత్ వెనకాల కూర్చొని ఉన్నాడు. ఏంటంటే ఏం చేస్తుంటాడు ప్రణయ్? ఎలా జరిగింది యాక్సిడెంట్? ఏంటి? డ్యూటీ చేస్తాడు, పెస్ట్ కంట్రోల్ చేస్తాడు. పోలీసు వాళ్ళు ఏం చెప్పట్లేరు, యాక్సిడెంట్ అయిందని చెప్పారు అంతే. జిమ్కి వెళ్తున్నాడు రోజు. అంటే ఇదే టైంలో మార్నింగ్ డ్యూటీ చేసుకొని రావడం, జిమ్ కి వెళ్ళడం రోజు చేస్తున్నాడు. ఈ రోజు నుంచే డ్యూటీకి జిమ్కి వెళ్తున్నాడు. బైక్ ఎవరిదంటే ప్రణయ్దా లేకపోతే వేరే వాళ్ళది? అది ఇంకొక అబ్బాయిది బైక్. ప్రణయ్ నడిపిస్తున్నాడు. అరిచిత్తి బండి. ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు ఒకటే డ్యూటీ చేస్తారు. ఇది ప్రస్తుతం ప్రణయ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళు చెప్తున్నారు. అంటే యాక్సిడెంట్ అయిందని రోజు డ్యూటీకి వెళ్ళేసి వస్తాడు. ఆ టైంకి వెళ్ళేసి జిమ్కి వెళ్తాడు అనమాట పొద్దున పూట. అట్లా అయింది, యాక్సిడెంట్ అయిందని తెలిసింది. మాకు కూడా ఎట్లా అయిందో తెలియదు పూర్తిగా. పోలీసులు ఏం చెప్తున్నారు? మా కార్ అతను ఏమైనా వేగంగా ఉన్నాడు, స్పీడ్ గా ఉన్నాడని చెప్తున్నాడా లేకపోతే ఏంటి? మా తమ్ముడే వెళ్ళేసి డైరెక్ట్ కారుకే గుద్దాడు. అంటే బండి వెయిట్ వల్ల అతను ఉండేదే బక్కగా, వాళ్ళ వెనక ముగ్గురు కూర్చున్నారు. అట్లా బైక్ ఎవరితో తెలియదు నాకు. ఇది ప్రస్తుతం ప్రణయ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఆ బైక్ ప్రణయ్ డ్రైవింగ్ చేస్తుండగా వెనకాల హర్షిత్ కూర్చొని ఉన్నాడు. ఆ హార్లీ డేవిడ్సన్ బైక్ ఏదైతే ఉందో ఈ బైక్ కూడా వీళ్ళు పనిచేస్తున్న ఆఫీస్కి సంబంధించిన ఒక హెచ్ఓడికి సంబంధించిందిగా మనకు తెలుస్తుంది. అతని బైక్ సర్వీసింగ్కి ఇచ్చారు. ఇవాళ అతని బైక్ని తీసుకుని ఆఫీసులో అతనికి అప్పగించాల్సి ఉంది. కానీ ఈ లోపు వీళ్ళు ఒక రైడ్కు వెళ్ళడానికి వాళ్ళ ఉదయం 5:30 ప్రాంతంలో నైట్ డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి వెళ్లే సమయంలో ప్యాటీ సమీపంలో కారు ఢీకొట్టడం జరిగింది. అంటే వీళ్ళు మితిమీరిన వేగంతో ఉన్నారు. హెల్మెట్ కూడా ఇద్దరు ధరించలేదు. దీంతో కారుని ఎప్పుడైతే వీళ్ళు ఢీకొట్టారో కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. ప్రణయ్ సంఘటనా స్థలంలోనే చనిపోగా హర్షిత్ మాత్రం ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. గాంధీకి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది. మితిమీరిన వేగంతో పాటు హెల్మెట్ ధరించకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ రాకేష్ తో రాధాకృష్ణ, హైదరాబాద్.